2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అంటే ఫిష్ వెంకట్ గారికి ప్రభాస్ గారు హెల్ప్ చేస్తున్నారని మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడొచ్చింది కాల్ మీకు అది? కాల్ వచ్చింది కానీ అది నిజమా కాదా మాకు తెలియదమ్మా. ఏ రోజైతే మేము జర్నీ చేసినామో ఆ రోజు వచ్చింది. కానీ అది నిజమా కాదు. అదే రోజు ఇంటర్వ్యూ చేసింది కదా, అదే రోజు వచ్చింది. కానీ వచ్చిందా కాదా కూడా మాకు తెలియదు. ఈ రోజు పెడితే మేమే షాక్ అయినాం. 50,000 లక్షలు ఇస్తే మేము ఈ హాస్పిటల్ ఎందుకుంటాం, మేము ఇప్పుడు చూస్తుంటే ఇంటర్వ్యూ వాళ్ళందరూ వస్తున్నారు. నిజమే కాదు, నిజమే కాదు. అదే మేము అనుకుంటున్నాం కాదు కాదు అని అప్పుడే వచ్చేది అందరూ. అది ఫేక్ న్యూస్, ఇది అసలు కాదే కాదు. అట్లా 50 లక్షలు ఇస్తే మేము ఈడ ఎందుకుంటాము, హాస్పిటల్ పోతాం కదా ఆపరేషన్ చేయడానికి. కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎప్పుడు అన్నారంటే డాక్టర్ గారు? చెప్పింది డాక్టర్, చాలా ఎమర్జెన్సీ ఉండమ్మా, ఖచ్చితంగా కిడ్నీ వేసుకోవాల్సిందే. వేసుకుంటే ఆయనకి ఏమైనా భయం ఉంటుంది కానీ లేకపోతే అస్సలు లేదు, ఆయనకు అన్నీ అది అయిపోయింది అని చెప్పారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ దొరికిందా ఇప్పుడు డోనర్ కానీ ఎవరు? వచ్చిర్రు, ముగ్గురు వచ్చిర్రు కానీ పైసలు అడుగుతారు. ఒక 30 లక్షల దాకా అడిగింది నాకు. ఒక ఆమె 30 లక్షలు అడిగింది, ఒక ఆయన 20 లక్షలు అడిగింది. నేను అప్పటికి రోషన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి, కలవండి, మాట్లాడండి అని కూడా చెప్పిన. సరే ఎవరైతే మాకు ఇస్తారో వాళ్ళని మీకు పరిచయం చేపిస్తామని నేను కూడా చెప్పిన. ఇప్పుడు మీరు అమౌంట్ ఇస్తే మేము వస్తామని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ ఏమో ఇప్పుడు రోజున వచ్చేప్పుడేమో ఆపరేషన్ కంపల్సరీ చేపిస్తామని అనరా. ఇప్పుడు వాళ్ళు ఇస్తానటోళ్ళు లేదు మీ కొడుకులు మీ పిల్లలు ఇవ్వాలి అని ఆయన అంటారు డాక్టర్. వీడియోలో ఫిష్ వెంకట్ గారు కూతురు కూడా, మీ అమ్మాయి గారు కూడా చెప్పారు ప్రభాస్ గారు హెల్ప్ చేశారు, ఇలా ఫోన్ కాల్ వచ్చింది అని మొత్తం ఆవిడే సోషల్ మీడియాలో చెప్పినట్టు కూడా ఉంది కదా వీడియోలో చూడడానికి. అది కాల్ వచ్చిందమ్మా నిజమే, కానీ అది నిజమా కాదా మాకు కూడా ఇప్పుడు మాకు తెలిసింది. వాట్సాప్లో చూస్తే, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో పెట్టిరు అన్నీ. మా కూతుర్ని ప్రభాస్ని పెట్టి ఫోటో తీసి ఎవరు తీసి తెలియదు. 50 లక్షలు మేము ఇప్పుడు చూసి షాక్ అవుతున్నాం. మేమే ప్రభాస్ వాళ్ళ అసిస్టెంట్ అని చెప్పిండు, మరి ఇప్పుడు మేము చేస్తే కలుస్తలేదు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవుతుందో మీరే తెలుసుకోవాలమ్మా. ఎన్ని రోజులు అయింది కాల్ వచ్చి అంటే మీకు? 5 రోజులు అవుతుంది. సోమవారం. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కానీ, ఫిలిం ఛాంబర్ నుంచి, మా అసోసియేషన్ నుంచి ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు ఎవరైనా వస్తున్నారా? ఎవరు రాలేరమ్మా, ఎవరు రాలేరు. కానీ రోషన్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారు మాకు. అందరు కొంచెం ఆయన చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళు కొంచెం అమౌంట్ వేసారు. అదే మాకు నెట్టుకొస్తున్నాం ఇప్పటిదాకా. ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా సాయం చేస్తారు. చేసిర్రు, నెట్టుకొస్తున్నాం. సినిమాటోగ్రాఫర్ నుంచి కానీ ఎవరి నుంచి కాల్స్ కానీ అలా వచ్చిన కోమటిరెడ్డి సార్ గారి దగ్గర నుంచి అలాగా దగ్గర నుంచి రాలేవు, ఎవరి నుంచి రాలే. గబ్బర్ సింగ్ టీం వచ్చారు, నేను కలిసి వెళ్ళిపోయారు. అమౌంట్ కంటే ఏమి ఒక్క ఆయన మాత్రం ఇచ్చిండమ్మ 1 లక్ష రూపాయలు పొద్దున్న. పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందించారా? అదే అందించమని చెప్తున్నాం అందరికి ఇంటర్వ్యూ చేసి. మన అందిందో లేదో తెలియదు. ఆయన దగ్గర పోవాలని అనుకుంటున్నాం, పోయిందో లేదో తెలియదు. అంటే ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్, ఇప్పటిదాకా అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తెచ్చుకునేదాకా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిరమ్మా, ఫస్టే చెప్పిన 4 సంవత్సరాల కింద. ఆయన వినలేడు. ఆయన కొంచెం మంచిగా ఉంటే నాకు ఏ డాక్టర్ వద్దు అంటాడు, మంచిగా నేను అంటాడు. వినలేకుండా ఇంతవరకు తెచ్చుకున్నాడు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోవాల్సింది ఆయన. ఎప్పుడు అంటే డాక్టర్స్ ఏమైనా డేట్ ఏమైనా చెప్పారా ఈ రోజు చేస్తాం? డేట్స్ గిట్ట ఏం లేవు. ఇప్పుడైతే డేట్ గిట్ట ఏం లేవు. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంటే కిడ్నీ మార్చాలి. కిడ్నీ మార్చాలి, ఆయన మంచిగా అవుతాడు అని చెప్తారు. లాస్ట్గా మీతో వెంకటన్న ఏమని మాట్లాడారు ఫిష్ వెంకట్ గారు? అంటే రోజు మాట్లాడతాడు కానీ రోజు డల్గా ఉంటుంది. లాస్ట్గా ఏమంటే ఇక నేను ఏం చెప్పాలి, రోజు మంచిగా మాట్లాడతాడు. ఆదివారం కూడా మాట్లాడాడు. కడుపు గిట్ట అంత ఉబ్బిపోయింది, మాట్లాడడానికి అవుతుంది ఆయనకు. ఇక్కడ నన్ను హాస్పిటల్కి పోదామంటే వస్తున్నాడు ఆయన. ఇట్లయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు ఆయన, కాలేపంట ఆయన. అన్న నువ్వు ఆటో మాట్లాడన్నా ఇట్లా చేసి తీసుకొని పోదామని చెప్పి పక్కకు మా దగ్గర రామ్నగర్లో తీసుకొని పోయినాం. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, మా పాప, నేను ఇంకొక ఆటో ఆయన హెల్ప్ చేసి తీసుకుని. అప్పుడు మా పిల్లలు లేరు. తీసుకొని సోమ్యాలు చూపించాను. అలాగే ఇక్కడ కాదమ్మా కుదిరి చాలా సీరియస్గా అయింది ఆయన, ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకోవాల్సిందని చెప్పి నేను. మా బాబాయ్ ఏం చేసింది, ఎక్కడ పోయినా డబ్బులు ఎక్కువైతే మన దగ్గర డబ్బులు లేవని చెప్పి మా ఫ్రెండే అని చెప్పి తీసుకొచ్చాను. వాడేమో ఫస్ట్ టైం తీసుకురా ఇక్కడికి వచ్చిన లక్షల బిల్లు వేస్తుండు. అంటే పెద్ద హీరోల నుంచి కానీ ఫోన్ కాల్స్ అలా వచ్చి మీ బాగోగులు ఎవరైనా తెలుసు కనుక్కున్నారా? లేదు, వాళ్ళు నా విన్నారు హాస్పిటల్లో. మేము 6 రోజుల నుంచి అందరం విన్నారు, మా పిల్లలు నేను అందరం విన్నాను. అసలు ఇంటికే పోతాం మేము. అసలు మేము ఎట్లాంటి కాల్స్ రాలేవు అమ్మ. ఇదైతే ఫేక్ న్యూస్. మరి ఈ రోజున ఏం చెప్తుంటే ఏమో చెప్పమని చెప్పి కొంచెం అయితే ఫేక్. అస్సలు మాకు ఎట్లాంటి కాల్ రాలేదు. ఎక్కడ చూసినా ప్రభాస్ గారు కాల్ చేసి 50 లక్షలు ఇచ్చారని కూడా వస్తుంది. ఇంకా మంచిదే కదా అమ్మా, ఇస్తే ఇంకా మంచిదే కదా. చెప్తాం ఇచ్చామని చెప్తాం కదా. అంత పెద్ద హీరో దగ్గర తీసుకున్న అబద్ధం ఆడితే బాగుంటుందా? అంత పెద్ద హీరో దగ్గర తీసుకున్న అబద్ధం ఆడితే బాగుంటుందా? అట్లా అంతే ఏం లేదమ్మా. ఆయనకు కూడా అందటట్టు చూడండి మీరు. ఇదంతా ఫేక్ న్యూస్ అంతా. ఇస్తే ఇచ్చినమని చెప్తాం కదా, ఆయన పేరు ఉంటుంది కదా. ఇప్పుడు మా ఆయన బతుకున్న రోజులు మా ఆయననే యాడ్ చేస్తుంది. ప్రభాస్ చేస్తేనే మాకు ఇట్లా అయ్యిందని. ఇట్లా హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పుడు 7 రోజులు అవుతుందమ్మా. 7 రోజులు.
ఇంతకుముందు ఫస్ట్ కాళ్ళ ఆపరేషన్ కానీ కూడా ఇక్కడ సర్జరీ చేసినప్పుడు ఈ అన్ననే రోషన్ అన్ననే వచ్చినాకనే మాకు పాపం ఆయన తీసుకుపోయిండు, అంతా ఆయన చెప్పించిండు. అప్పుడు కూడా పాపం అన్నం చూసి అందరు వేసిన పైసలు అప్పటి నుంచి ఇప్పటిగా నెట్టుకొస్తుంది కూడా ఆ పైసలతోనే. నేను తింటే తిన్నామని చెప్తాను, తినకుండా తిందామని చెప్తాను. కానీ ప్రభాస్ చేసిండు అంటే అది అబద్ధం కదా, అది ఎంత అబద్ధాలు ఆడటం అది కరెక్ట్ కాదు కదా. ఆ ప్రభాస్ అన్న కూడా తెలియాలి, అన్నగా తమ్ముడు అవుతాడొచ్చు కానీ అది తెలియాలి ఆయనకు. ఇంకా మీరు ఎవరినైనా సాయం అడ్డం కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందజేయడం కానీ మీ ఇంత అదే ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ వీళ్ళందరూ ఆయనకు చాలా పరిచయం. ఒవ్వరు సోర్స్ కూడా చాలా పరిచయం ఆయనకు. ఎవ్వరైనా వచ్చి హెల్ప్ చేసి మాకు చేతికి డబ్బులు అవసరం లేదు, డాక్టర్తో మాట్లాడి ఆయనకు చేతికి పెట్టేసి ఆయన బతికిస్తారు అంతే. ఇప్పుడు నాకు కోరేది అది, చేతికి కూడా డబ్బులు ఇవ్వకండి, ఫోన్పే కూడా చేయకండి, ఆయన చేతికి డాక్టర్తో మాట్లాడి చెప్పిస్తారు మాకు. అందుకని మాకు అంత బడ్జెట్ లేదు. కనీసం ఇళ్ళ మీద చేద్దామని మాకు ఇళ్ళ మీద కూడా అంత బడ్జెట్ రాదు, అది మా బాధ. ప్రభాస్ గారి దగ్గర నుంచి మీకు కాల్ వచ్చింది అండ్ 50 లక్షలు సహాయం కూడా చేశారని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మీరు కూడా ప్రభాస్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిందని కూడా చెప్పారు. ఎవరు చేశారు? ప్రభాస్ గారు చేశారో లేదా వాళ్ళ మేనేజర్, పి అసిస్టెంట్ ఎవరైనా చేశారా? ప్రభాస్ గారు పిఏ అని చెప్పి కాల్ చేశారండి. నాకు నైట్ కాల్ చేశారు 7:30కి చేసి ఇట్లా మా సార్ కాల్ చేయమని చెప్పారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి అంటే, హెల్ప్ అయితే కావాలి కదా సార్, ఇట్లా కిడ్నీ ఖరాబ్ అయినాయి 2 కూడా అని చెప్పారు, కంపల్సరీ హెల్ప్ కావాలి సార్ మాకు కొంచెం చెప్పండి అని చెప్పి నేను కూడా ఇంకా రిక్వెస్ట్ చేశాను తనకి. తను అన్నాడు ఒక 1/2 అవర్లో కాల్ చేస్తా సార్, షూట్లో ఉండు అని చెప్పిండు. నేను నిజమే అనుకున్నా, అది నేను నంబర్ కూడా సేవ్ చేసుకో అని చెప్పిండు. మళ్ళీ తర్వాత నేను 2 డేస్ నుంచి ఎంత కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, తను కూడా నాకు కాల్ చేయట్లేదు. ఫస్ట్ కాల్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళ అసిస్టెంట్ గారు, ప్రభాస్ గారు అసిస్టెంట్ అన్నారు కదా, ఆయన దగ్గర నుంచి. నాకు రోషన్ అన్న మండే రోజు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అదే రోజు నాకు ఈవినింగే కాల్ వచ్చింది. నేను అది నిజమే అనుకుంటున్నా. అంటే మీరు చూసారా అసలు ఎక్కడ చూసినా ప్రభాస్ గారే హెల్ప్ చేస్తున్నారు అని కూడా వచ్చేసినాయి ఆర్టికల్స్ కానీ పేపర్లో, సోషల్ మీడియా అంతటా చూసిన వీడియోలు. మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా? చూసాను నేను న్యూస్, నేనే షాక్ అవుతున్నా, అసలు అమౌంట్ ఎక్కడ ఇచ్చిండు, అసలు ఇది ఫేక్ న్యూసే కదండి. అంటే ఫిష్ వెంకట్ గారికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఎప్పుడు చెప్పారు డాక్టర్స్ గారు? మాకు సండే రోజు అండి, సండే రోజు మేము ఇక్కడికి వచ్చినాం. ఈ రోజుకి 5 డేస్ అవుతుంది వచ్చి. డోనర్స్ ఎవరైనా దొరికారా? అంటే ఉన్నారు, కాకపోతే బయటి వాళ్ళు వస్తున్నారు. కాకపోతే డాడీకి ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఒక 10 డేస్ తర్వాత చెప్తా అని చెప్పారు. ఇంకా టైం ఉంది డాడీకి. సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి గారి దగ్గర నుంచి ఏమైనా సాయం కానీ ఏమైనా అందిందా మీకు? ఏమైనా కాల్ కానీ అలాగా కాల్ ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. రాలేదు, ఇంకా రాలేదు. ఓకే. ఇండస్ట్రీ నుంచి కానీ, ఫిల్మ్ ఛాంబర్ నుంచి అండ్ మా అసోసియేషన్ నుంచి కానీ ఏమైనా ఎవరైనా మీ బాగోగులు కానీ కాల్ చేస్తే ఎవరైనా కనుక్కున్నారా? లేదండి, ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కాల్ రాలేదు. పెద్ద హీరోల నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అసలు రాలేదు, ఎవరు చేయలేదు. పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందించారా? చెప్పమని ఇలాగే మీతోటి మీడియాస్ తోటి చెప్తున్నా, నేను అక్కడ వరకు వెళ్ళాలి అని చెప్పేసి పెద్దవాళ్ళ దగ్గరికి. ఇప్పుడు దాకా సహాయం ఎవరెవరు చేశారు? ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు చేయలేదండి, ఎవరు చేయలేదు. ఓకే. అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అలాగే ఏమైనా ఏపీ, ఆంధ్ర ఎక్స్ మినిస్టర్ తను 1 lakh ఇచ్చారు ఈరోజు వచ్చి. 1 lakh ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ మీరు అసిస్టెంట్ అనే పర్సన్ కాల్ చేస్తున్నారా? ప్రభాస్ గారు అసిస్టెంట్ అన్న పర్సన్కి చేస్తున్నాను, 3 days నుంచి చేస్తున్నా, కాల్ లిఫ్ట్ చేయట్లేదు తను. లిఫ్ట్ చేయట్లేదు. ఓకే. ఫేక్ కాల్ అని ఎప్పుడు తెలిసింది మీకంటే? నాకు 3 days నుంచే తెలుస్తూనే ఉంది ఫేక్ కాల్ అని చెప్పేసి. ఎందుకంటే పిఐ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా, హెల్ప్ కావాలని చేసింది వాళ్ళే, మళ్ళీ మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ సహాయం చేసిన దగ్గర నుంచి ఫిష్ వెంకట్ గారికి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరు సహాయం చేయలేదా? గబ్బర్ సింగ్ టీం అలాగా వచ్చి కానీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాకు హెల్ప్ చేస్తున్నారు, అక్కడిక్కడ తిరుగుతున్నాం, వెళ్తున్నాం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి, కానీ ఎక్కడి నుంచి మాకు ఎలాంటి హెల్ప్ రావట్లేదు. ఇంకా మీకు ఎవరి దగ్గర నుంచి సాయం కావాలి కానీ ఇండస్ట్రీ నుంచి కానీ? చిరంజీవి గారు, ప్రభాస్ వీళ్ళందరి దగ్గర నుంచి కావాలి. ఓకే. లాస్ట్ ఫిష్ వెంకట్ గారు మీతో ఏం మాట్లాడారంటే? ఏం మాట్లాడలేదండి, ఏం మాట్లాడలేదు. ఓకే. ఈ వీడియో గురించి కానీ ఇంకెవరైనా మీకు రిలేటివ్స్లో అలా ఏమైనా కాల్ చేస్తున్నారా? ఇండస్ట్రీ నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయా? ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు కాల్. చెప్పిన కదా, ఓన్లీ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ, అంతే. మిగతా ఎవరు కాల్ చేయట్లేదు, రావట్లేదు కూడా. పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందజేయాలి ఇంకా, అంతే. అవునండి. అసలు మీడియా ఎందుకు ఫేక్ న్యూస్ వేస్తుంది? అసలు వెయ్యనప్పుడు ఎందుకు అట్లా ఇవ్వడం? మేము చెప్పలేదు కదా ఇచ్చిండు అని, మేము చెప్పాలి మాకు ఇచ్చిండు అని చెప్పేసి. చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు?
అది మీదే రాంగ్ అవుతుంది, మాది కాదు. మేము ఇస్తే కంపల్సరీ చెప్తాం మేము. అంటే మీరే కాల్ చేశారు ఇలా అసిస్టెంట్ గారు అని వచ్చిన దగ్గర నుంచే ఇది మొత్తం స్ప్రెడ్ కాల్ అవుతుంది. వచ్చింది అని మాత్రమే నేను మెన్షన్ చేసిన, కానీ మాకు 50 lakhs ఇచ్చిండు అని చెప్పి నేను మెన్షన్ చేయలేదు. నేను ఏ మీడియాకి చెప్పలేదు. చెప్పినప్పుడు ఎందుకు వేస్తారు మీడియాలో? అది మీ తప్పు, అది మీరే తప్పు చేస్తున్నారు. అక్కడ మాకు వచ్చే ఇప్పుడు అమౌంట్ వచ్చేది కూడా మీరే రానియకుండా చేసేస్తున్నారు మాకు. మరి ఎట్లా వస్తుంది? ఇట్లా చెప్తే ఫేక్ న్యూస్ చేస్తే ఎట్లా వస్తుంది మాకు? అట్లా చెయ్యకండి, మీరే తప్పు చేస్తున్నారు. మీరే ఇవ్వండి అని చెప్పి మీరే తప్పు చేస్తున్నారు. కొంచెం చెయ్యకండి ప్లీజ్.